దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 10:35 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. దేవుడు ప్రతి విషయంలో అందరినీ ప్రేమించే దేవుడు. మనకు వచ్చే ప్రతి కష్టంలో ఆదుకునే దేవుడు. అండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి బిడ్డగా మనం జీవించాలంటే ధైర్యం కలిగి ఉండాలంటే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనము గట్టిగా పట్టుకొని విశ్వాసాన్ని కాపాడుకుంటే మన దేవుడు మనకి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. ఏంటండి మనకు కలిగే బహుమానం? ఏండి, ఈ భూమి మీద అనేక విధములైనటువంటి బహుమానాలు ఉంటాయి, కానీ అతి శ్రేష్టమైన బహుమానం జీవకిరీటం. మరి మనం జీవకిరీటమును పొందాలంటే ఈ భూమి మీద వచ్చే ప్రతి విధమైన శ్రమల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంగా ప్రార్థనాపరులుగా ఉండాలి. ఏండి, మన దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి సహాయాన్ని అందించే దేవుడు. మనకి బహుమానం ఇవ్వాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపదోషాల కోసం సిలువలో యాగమైపోయారు. మరి ఇట్టి బహుమానాన్ని పొందుకోవడానికి అర్హత నీవు కలిగి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ బహుమానం చాలా గొప్పది. ఈ భూ సంబంధమైన బహుమానాలు ఎన్నో ఉంటాయి. పరిగెట్టేవారు ఎంతోమంది పరిగెడతారు, కానీ ఒక్కరే బహుమానం పొందుకుంటారు. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో మనం పరుగులెడుతూ ఉన్నాము. మరి బహుమానాన్ని మనం సంపాదించుకునే యోగ్యత మనం కలిగి ఉన్నామండి. ప్రభువైన క్రీస్తు వారి యొక్క బిడ్డలుగా మనం నడుచుకోవాలంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. శోధనలు సహించేవారు ధన్యులు. శ్రమలు, కష్టాలు ఈ భూమి మీద మానవ జీవితాల్లో ఎదురుపడుతూ ఉంటాయి. ఎన్ని వచ్చినా దేవుడు తన మాట ఇచ్చారు, నిన్ను విడువని అన్నాడు, ఎడబాయినని. మనము ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలని మనము దేవునిపై ఆధారపడితే దేవుడు మన జీవితాల్లో నిజంగా వింత కార్యాలే చేయగలరు. అండి, మరి బహుమానం కొరకు ప్రియ సహోదరి సహోదరా, నీవు ఎదురు చూస్తున్నావా? ఇటు బహుమానం మనం పొందుకోవాలంటే ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా ధైర్యాన్ని కాపాడుకుందాం. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఎదురొచ్చే ప్రతి విధమైన శోధనలను ఆత్మీయంగా బలంగా మనం మరి పోరాడుతూ వాటిని జయించినప్పుడు మనం ఇంత గొప్ప బహుమానాన్ని ప్రభు ద్వారా పొందుకోగలుగుతాం. కాబట్టి అందరం కూడా విశ్వాసాన్ని కాపాడుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. నిజమే తండ్రి, మేము ఎప్పుడైతే నీలో స్థిరపరచబడి నమ్మకత్వంగా జీవిస్తామో అప్పుడు మాకు వచ్చే బహుమానాలు నీ ద్వారా ఎంతో లాభకరమైన ఇస్తానంటున్నావు తండ్రి. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభువా. సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు. ముఖ్యంగా తండ్రి, మీ దాసులను కాపాడండి. శ్రమలు, బాధలు, కష్టాలు, తెలియనటువంటి ఇబ్బందులకు గురైపోయిన ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చే దేవుడు, మీ భద్రత, కాపుదల ప్రతి ఒక్కరికి దయచి అందరి మీద దైవాశీర్వాదాలు, దీవెనలు దయచి కుమ్మరించండి. మహిమ పొందు శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.